నమస్కారం. ఒక చిన్న పజిల్తో మొదలు పెడదాం. ఇద్దరు వ్యక్తులున్నారు. ఇద్దరూ ఒకే అంత డబ్బు పెట్టుబడి పెట్టారు. ఇద్దరికీ ఒకే రకమైన యావరేజ్ రిటర్న్స్ వచ్చాయి. కానీ వాళ్లలో ఒకరు రిటైర్మెంట్లో ప్రశాంతంగా ఉంటే ఇంకొకరి దగ్గర డబ్బులు మొత్తం అయిపోయాయి. ఇది ఎలా సాధ్యం? ఈరోజు మనం రిటైర్మెంట్ను సైలెంట్గా దెబ్బతీసే ఆ కనిపించని రిస్క్ వెనుకున్న అసలు నిజాన్ని తెలుసుకోబోతున్నాం. ఇక్కడ చూడండి, ఇద్దరు ఇన్వెస్టర్లు. ఇద్దరూ తమ రిటైర్మెంట్ కోసం $1 మిలియన్ ఇన్వెస్ట్ చేశారు. ఇద్దరూ ప్రతి ఏటా తమ ఖర్చుల కోసం $40,000 తీసుకుంటున్నారు. మరిక్కడ ట్విస్ట్ ఏంటంటే, ఇద్దరి యావరేజ్ రిటర్న్ కూడా సరిగ్గా 10%. అంటే లెక్క ప్రకారం ఇద్దరు పరిస్థితి ఒకేలా ఉండాలి కదా. కాని ఒకరు హాయిగా జీవిస్తుంటే ఇంకొకరి డబ్బులు మాత్రం మధ్యలోనే ఆవిరైపోయాయి. అసలిదెలా జరిగింది? ఈ మిస్టరీ వెనుక ఉన్న కారణమేంటో ఇప్పుడు చూద్దాం. ఈ తేడాకు కారణం మార్కెట్ కాదు, వాళ్ల ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ కూడా కాదు. దీని వెనుకున్న అసలు విలన్ సీక్వెన్స్ రిస్క్ అనే ఒక కనిపించని శక్తి. చాలామంది ఫైనాన్షియల్ అడ్వైజర్లు కూడా దీని గురించి పెద్దగా మాట్లాడరు. కానీ ఇది మన రిటైర్మెంట్ ప్లాన్ను పూర్తిగా తలకిందులు చేయగలదు. అసలింతకీ ఈ సీక్వెన్స్ రిస్క్ అంటే ఏమిటి? సింపుల్గా చెప్పాలంటే సీక్వెన్స్ రిస్క్ అంటే టైమింగ్ ప్రాబ్లం అన్నమాట. ముఖ్యంగా రిటైర్ అయిన వెంటనే మార్కెట్ పరిస్థితి ఎలా ఉంది అనే దానిపై ఇది ఆధారపడి ఉంటుంది. డబ్బులు తీయడం మొదలుపెట్టిన మొదటి కొన్ని సంవత్సరాల్లోనే మార్కెట్ పడిపోతే దాచుకున్న డబ్బు అనుకున్న దానికంటే చాలా ఫాస్ట్గా కరిగిపోతుంది. సీక్వెన్స్ రిస్క్లో ఉన్న అసలు ప్రమాదం ఇదే. ఈ పాయింట్ చాలా ముఖ్యం. 30 ఏళ్లలో సగటున 10% రిటర్న్ రావడం గొప్ప విషయం కాదు. ఆ రిటర్న్స్ ఏ ఆర్డర్లో వచ్చాయన్నదే అసలు విషయం. అంటే రిటైర్మెంట్ మొదట్లో మార్కెట్ పడిపోయి ఆ తర్వాత పెరిగిందా, లేక మొదట్లో పెరిగి ఆ తర్వాత పడిపోయిందా? ఈ ఆర్డర్, ఈ క్రమమే మొత్తం కథను మార్చేస్తుంది. ఇక్కడే అసలు సమస్య మొదలవుతుంది. చూడండి, మనం రిటైర్మెంట్కు ముందు ఉన్నప్పుడు మార్కెట్ పడిపోతే మంచిదే, ఎందుకంటే తక్కువ ధరలకు ఎక్కువ యూనిట్లు కొంటాం. కానీ రిటైర్మెంట్ తర్వాత సీన్ పూర్తిగా రివర్స్ అవుతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు బతకడానికి డబ్బులు కావాలి కదా, అప్పుడు నష్టాల్లో ఉన్న ఇన్వెస్ట్మెంట్లనే అమ్ముకోవాల్సి వస్తుంది. ఇది కోలుకోలేని దెబ్బతీస్తుందన్నమాట. సరే, ఈ సీక్వెన్స్ రిస్క్ ఒక పోర్ట్ఫోలియోను ఎలా దెబ్బతీస్తుందో ఒక మంచి ఉదాహరణతో చూద్దాం. దీన్నే మనం డబుల్ డ్యామేజ్ ఎఫెక్ట్ అని పిలుచుకుందాం. రెండు వేర్వేరు పరిస్థితుల్ని ఊహించుకుందాం. మొదటి వ్యక్తి సిచ్యువేషన్ ఏ. అతను రిటైర్ అయిన మొదటి 2 ఏళ్లలో మార్కెట్ ఏటా 8% పెరిగింది. సూపర్ కదా. కానీ సిచ్యువేషన్ బిలో ఉన్న ఇంకో వ్యక్తి రిటైర్ అయిన మొదటి 2 ఏళ్లలో మార్కెట్ ఏటా 10% పడిపోయింది. ఇద్దరూ ఒకే అంత డబ్బు విత్డ్రా చేస్తున్నా సరే ఈ టైమింగ్ తేడా వాళ్ల పోర్ట్ఫోలియోపై ఎంత పెద్ద ప్రభావం చూపిస్తుందో ఇప్పుడు చూడండి. ఈ చార్ట్ చూస్తే విషయం మొత్తం క్లియర్గా అర్థమవుతుంది. అదృష్టవంతుడి పోర్ట్ఫోలియో విలువ $1.08 మిలియన్ పెరిగింది. కానీ అదే సమయంలో దురదృష్టవంతుడి పోర్ట్ఫోలియో ఏకంగా $7,30,000 పడిపోయింది. అంటే కేవలం 2 ఏళ్లలోనే దాదాపు $3,50,000 తేడా వచ్చేసింది. ఇది కేవలం వాళ్లు ఎప్పుడు రిటైర్ అయ్యారు అనే టైమింగ్ వల్లే జరిగింది. దీన్నే మనం డబుల్ డ్యామేజ్ అంటున్నాం. మొదటి డ్యామేజ్ మార్కెట్ పడిపోవడం. రెండవ డ్యామేజ్ ఆ పడిపోతున్న మార్కెట్లో మనం డబ్బు విత్డ్రా చేయడం. ఉదాహరణకి, మీ పోర్ట్ఫోలియో $1.1 మిలియన్ ఉన్నప్పుడు 40,000 తీస్తే అది కేవలం 3.5%. కానీ అదే మీ పోర్ట్ఫోలియో 8 లక్షలకు పడిపోయినప్పుడు 40,000 తీస్తే అది మీ డబ్బులో 5% అవుతుంది. అంటే మీ అసలుని చాలా వేగంగా తినేస్తున్నారన్నమాట. దీనివల్ల భవిష్యత్తులో మార్కెట్ కోలుకున్నా దాని లాభాలు పొందడానికి మన దగ్గర అసలుకే మిగలదు. మనం గుర్తుంచుకోవాల్సిన కీలకమైన విషయం ఇదే. ఉద్యోగం చేస్తున్నంతకాలం మార్కెట్ పడిపోవడం మనకొక అవకాశం. తక్కువ ధరలకు కొంటాం. కానీ రిటైర్ అయ్యాక ఆ గేమ్ రూల్స్ పూర్తిగా మారిపోతాయి. కథ రివర్స్ అవుతుంది. మార్కెట్ పడిపోయినప్పుడు మనం తక్కువ ధరలకు మన ఆస్తులను అమ్ముకోవాల్సొస్తుంది. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి, భయాల గురించి మాట్లాడుకున్నాం. ఇప్పుడు పరిష్కారాల గురించి మాట్లాడుకుందాం. అదృష్టం మీద ఆధారపడకుండా ఈ సీక్వెన్స్ రిస్క్ను ఎదుర్కోవడానికి కొన్ని మంచి స్ట్రాటజీలున్నాయి. అవేంటో ఇప్పుడు చూద్దాం. ఇందులో చాలా పాపులర్ అయిన స్ట్రాటజీ బకెట్ స్ట్రాటజీ. దీన్ని సింపుల్గా ఇలా ఊహించుకోండి. మన దగ్గర 3 బకెట్లుంటాయి. మొదటి బకెట్లో రాబోయే 2-3 ఏళ్లకు సరిపడా ఖర్చుల్ని క్యాష్ రూపంలో సేఫ్గా పెట్టుకుంటాం. దీనివల్ల మార్కెట్ ఎంత పడిపోయినా మనకు టెన్షన్ ఉండదు. ఈ బకెట్ నుంచి డబ్బులు వాడుకోవచ్చు. ఇక 2-3 బకెట్లలోని డబ్బు దీర్ఘకాలిక వృద్ధి కోసం ఇన్వెస్ట్ అయి ఉంటుంది. ఈ బకెట్ స్ట్రాటజీతో పాటు మరికొన్ని పనులు కూడా చెయ్యాలి. పోర్ట్ఫోలియోను డైవర్సిఫై చేయడం, ఒక ఎమర్జెన్సీ ఫండ్ పక్కన పెట్టుకోవడం చాలా ముఖ్యం. అన్నింటికన్నా ముఖ్యంగా ఖర్చుల విషయంలో ఫ్లెక్సిబుల్గా ఉండటం. అంటే మార్కెట్ బాగా పడిపోయిన సంవత్సరంలో ఆ ఫారిన్ ట్రిప్ లాంటి పెద్ద ఖర్చుల్ని వాయిదా వేసుకోగలిగితే అది మన పోర్ట్ఫోలియోకు పెద్ద హెల్ప్ అవుతుంది. మన ప్లాన్ను ఎప్పటికప్పుడు రివ్యూ చేసుకోవడం కూడా మర్చిపోవద్దు. సరే, ఇదంతా విన్న తర్వాత మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటి? ఈ ఒక్క పాఠం మన రిటైర్మెంట్ను కాపాడగలదు. ఈ మాటలు బాగా గుర్తుంచుకోవాలి. మంచి ప్లానింగ్ అంటే ఎక్కువ రిటర్న్స్ కోసం పరుగులు పెట్టడం కాదు, తిరిగి సరిదిద్దుకోలేని తప్పులు చేయకుండా చూసుకోవడం. రిటైర్మెంట్ మొదట్లోనే మార్కెట్ నష్టాల్లో ఉన్నప్పుడు మన ఇన్వెస్ట్మెంట్లు అమ్ముకోవడమే ఆ సరిదిద్దలేని తప్పు. ఆ ఒక్క తప్పు జరిగితే తర్వాత మార్కెట్ ఎంత పెరిగినా మనం కోలుకోవడం చాలా కష్టం. కాబట్టి ఈ ఒక్క ప్రశ్నతో ఈరోజు ముగిద్దాం. మన రిటైర్మెంట్ ప్లాన్ కేవలం అదృష్టం మీద ఆధారపడి ఉందా, లేక ఎలాంటి దురదృష్టాన్నైనా తట్టుకునేంత బలంగా ఉందా? మన ఆర్థిక భవిష్యత్తు ఈ ప్రశ్నకు మనమిచ్చే సమాధానంపైనే ఆధారపడి ఉంటుంది. ఆలోచించండి.